గైస్ ఈ వీడియో ఆల్రెడీ 3 times రిజెక్ట్ అయింది అండ్ 4th time కొంచెం రీఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నా. దయచేసి ఈ వీడియోకి అడ్జస్ట్ అయిపోండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమేకరుడు. అండ్ ఈ వీడియోలో మనం సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ నెంబర్ 10 ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడ ఎండిందో ఈ ఎపిసోడ్ అక్కడే స్టార్ట్ అయింది. అండ్ మన కొరియన్ హంటర్స్ వర్సెస్ జపాన్ హంటర్స్ ఫ్రెండ్లీ మ్యాచ్ స్టార్ట్ అయింది. అండ్ ఈ ఫైట్ లో ఫేక్ వర్సెస్ కుమమోటో ఓ సైడ్ ఫైట్ చేసుకుంటా అంటే ఇంకొక సైడ్ మా వర్సెస్ టనాకా హ్యాండ్ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొక సైడ్ లిమ్ వర్సెస్ హుషినో ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ వీళ్ళిద్దరు ఫైట్ అనేది కొంచెం డిఫరెంట్, ఎందుకంటే లిమ్ అనేవాడు మ్యాజిక్ టైప్ హంటర్ అండ్ హుషినో ఒక అటాక్ హంటర్ టైప్. అండ్ వీళ్ళ ఫైట్ ఇలా జరుగుతూ ఉండగా హుషినో అండ్ లిమ్ భారీ ఫైట్ చేసుకుంటారు. అండ్ వీళ్ళ ఫైట్ ని మన చాయ్జాంగ్, జిన్వు అండ్ చైర్మన్ గో చూస్తూ ఉంటారు. బేగ్ తన ఫుల్ స్ట్రెంత్ తో ఫైట్ చేసుకోకుండా జస్ట్ సింపుల్ గా ఫైట్ చేస్తూ ఉంటాడు తన అపోనెంట్ తో. బట్ కుమమోటో మాత్రం అటాక్ చేయకుండా డిఫెన్స్ ట్రై చేస్తూ అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. సో మన బేగ్ ఇలా కాదని చెప్పి తన స్ట్రెంత్ కొంచెం పెంచి కుమమోటోతో ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళ ఫైట్ ని గోటో చూస్తూ ఉంటాడు. చూసిన మన బేగ్ తను ఇంకొంచెం పవర్ గా అటాక్ చేసి ఖచ్చితంగా ఓడించాలా ఈ జపాన్ హంటర్స్ ని అని చెప్పి తను కొంచెం ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారుతూ ఉంటాడు. బట్ కుమమోటో మాత్రం అతనికి దొరకకుండా ఆ సైడ్ నుంచి ఈ సైడ్ కి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అండ్ ఇంకొక సైడ్ మనకి ఇంటర్మా టనాకా చేతులు ఓడిపోయి ఉంటాడు. అండ్ ఓడిపోయిన దానికి తనేం రిగ్రెట్ గా ఫీల్ అయ్యాడు. బట్ కంగ్రాచులేషన్స్ అనేది టనాకాకి చెప్తాడు, బికాస్ ఫైట్ అనేది సింపుల్ కాబట్టి. అది చూసి ఒక పర్సన్ షాక్ అంటే నువ్వేం షాక్ కాదు, ఇది ఆల్రెడీ నేను ప్రిడిక్ట్ చేశానని చెప్పి హంటర్స్ గుల్డ్ హెడ్ చెప్తాడు. అండ్ ఇంకొక సైడ్ మనకి ఇంటర్ లిమ్ కూడా కుషినో చేతిలో ఓడిపోయి ఉంటాడు, బికాస్ తన దగ్గర నుంచి అటాక్ చేస్తాడు కాబట్టి. అండ్ ఇప్పుడు అనేది ఫైట్ 2 versus 4 అవుతుంది. బేగ్ తన అపోనెంట్ తో స్ట్రాంగ్ గానే ఫైట్ చేస్తూ ఉండగా అప్పుడు 2 versus 1 గా మారింటుంది. అప్పుడు ఎలాగైనా మన చాహే బేగ్ కి హెల్ప్ చేయాలని చెప్పి తన అపోనెంట్ గా ఉన్న టాటా మీద ఫుల్ ఫోర్స్ తో అటాక్ చేసి బేగ్ కి సాయం చేయడానికని వెళ్తూ ఉండగా అప్పుడు వెనక నుంచి మనకి కుమమోటో చాహేని అటాక్ చేయడానికి వస్తాడు. బట్ చాహే ఒక్కటే దెబ్బకి వాడికి బ్లడ్ వచ్చేటట్లు కొడుతుంది. సో వెంటనే కుమమోటో కోపంతో తన ఫుల్ స్ట్రెంత్ ని చాహే మీద యూజ్ చేసి అటాక్ చేస్తూ ఉంటాడు. సో ఆల్మోస్ట్ చాహే కి దెబ్బలు తగులుతాయి అనే టైంలో మన సంగ్ జిన్వు వచ్చి కుమమోటో నాపి ఇది ఫ్రెండ్లీ మ్యాచ్, నువ్వు ఇంత సీరియస్ కావాల్సిన పని లేదు అని చెప్తాడు. దానికి మన కుమమోటో కోపంతో సంగ్ జిన్వుని ఎలాగైనా అటాక్ చేయాలని చెప్పి ఫుల్ స్ట్రెంత్ తో ఫైట్ చేస్తాడు. బట్ దాన్ని మన సంగ్ జిన్వు డాట్ చేసి వాడిని ఒక్కటే దెబ్బ కింద పడుకోబెట్టేసి చాహేకి చెప్తాడు, చాహే ఆల్రెడీ మీ టీం ఓడిపోయింది అండ్ బేగ్ కూడా తన సారీని ఓటమిని ఒప్పుకున్నాడు, నువ్వు కూడా ఒప్పుకుంటే ఈ ఫైట్ అయిపోతుంది అని చెప్తాడు. దానికి చాహే కూడా ఒప్పుకుంటుంది. సో కొరియన్ హంటర్స్ జపాన్ హంటర్స్ చేతిలో ఓడిపోయారు. అప్పుడు జపాన్ హంటర్స్ ఏజెంట్ వచ్చి ఒక అమ్మాయి మన జిన్వుతో అంటుంది, సార్ ఇట్లా మా గోటో సార్ మీతో ఫైట్ చేయాలనుకుంటున్నారు, మీరు ఫ్రెండ్లీ మ్యాచ్కి యాక్సెప్ట్ చేస్తారంటే దానికి మన సంగ్ జిన్వు కూడా ఆలోచించి సరే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని ఆ అమ్మాయితో చెప్తాడు. అప్పుడు మన గోటో గాడు సంగ్ జిన్వుని చూసి సో ఇతను ఖచ్చితంగా మ్యాజిక్ బీస్ట్ని సమన్ చేసే హంటర్ కాదు, ఇతను కూడా అటాక్ హంటరే అని అతను మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి సంగ్ జిన్వు మీతో ఫైట్కి ఒప్పుకున్నాడు సార్, ఫ్రెండ్లీ మ్యాచ్కి మీరు రెడీనా అంటే అతను ఒప్పుకొని ఇద్దరు ఫైట్కి రెడీ అవుతారు. దీనికి ప్యారలల్ గా ప్రిపరేషన్స్ ఆఫ్ జేజో ఐలాండ్ అని చెప్పి న్యూస్ టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని అందరితో పాటు జోహే కూడా చూస్తుంది. సో జోహే చూసి వెళ్దామని డిసైడ్ అయ్యి ఒక పర్సన్ కాల్ చేస్తుంది. అండ్ ఆ పర్సన్ ని ఇప్పుడే మనకు చూపించరు. దీనికి ప్యారలల్ గా జిమ్ లో మనకి గోటో వర్సెస్ సంగ్ జిన్వు ఫైట్ స్టార్ట్ అవుతుంది. మన జిన్వు వార్మప్ చేసేది చూసి అందరూ షాక్ అవుతారు. గోటోతో మన జిన్వు ఏమన్నా గెలిచే ఛాన్స్ ఉంటుందా అని అందరూ డౌట్ పడతారు. దానికి చాయ్ కూడా డౌట్ పడుతుంది. బట్ సంగ్ జిన్వు పైన నమ్మకంతో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అంటుంది. అండ్ వెంటనే బేక్ వచ్చి సంగ్ జిన్వు తలుచుకుంటే గోటోతో గెలవగలడు, బికాస్ తన యొక్క పవర్ ని నేను ఎస్టిమేట్ చేశాను ఆల్రెడీ అంటాడు. వార్మప్ తర్వాత మన జిన్వు రెడీ అని చెప్పే లోపలే మన గోటో జిన్వు పైన అటాక్ చేస్తాడు. దాన్ని మన జిన్వు ఈజీగా తప్పించుకొని ఒక చోట నిలబడి వాడిని గోటోని చూస్తూ ఉంటాడు. దానికి గోటో కూడా జిన్వుని చూసి ఇతను మానా ఫోర్స్ ఏంటి ఇంత ఎక్కువగా ఉంది అని చెప్పి గోటో గడి షాక్ అవుతాడు. బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ జిన్వుని ఓడించాలని చెప్పి వెంటనే జిన్వు పైన ఒక మాస్ అటాక్స్ వేస్తూనే ఉంటాడు. బట్ దాన్ని మన జిన్వు ఈజీగా తప్పించుకుంటూ ఉంటాడు. అది చూసి అందరూ కూడా షాక్ అవుతారు, జిన్వు ఏంటి అంత ఈజీగా తప్పించుకుంటున్నాడు కానీ తిరిగి అటాక్ చేయలేదు అని అంటారు. బట్ దానికి జిన్వు కూడా మనసులో నేను అటాక్ చేయకూడదనే డిఫెన్సివ్ మోడ్లో ట్రై చేస్తూ ఉంటాడు. బట్ గోటో జిన్వు పైన కోపంతో ఒక్కసారిగా ఒక మాస్ అటాక్ ఇస్తాడు. దానివల్ల జిన్వుకి ముఖం మీద స్క్రాచ్ అనేది పడుతుంది. అండ్ వెంటనే ఇంకొక అటాక్ తన హ్యాండ్తో ఫుల్ స్ట్రెంత్ యూజ్ చేసి జిన్వుని అటాక్ చేస్తాడు. ఆ డిస్ట్రాక్షన్ ని చూసి అందరూ జిన్వుకి ఏమైందని షాక్ అవుతారు. బట్ మన జిన్వు మాత్రం హ్యాండ్ని పట్టుకుని గోటో వెనకాల ఒక మాస్ లుక్ ఇస్తాడు. అండ్ అది చూసిన మన గోటో వీడు ఎలా నా హ్యాండ్ యొక్క ఫుల్ స్ట్రెంత్ ఆపాడు అంటాడు. దానికి మన జిన్వు ఒక కన్నింగ్ లుక్ ఇచ్చి ఇంకా డిఫెన్సివ్ మోడ్ సరిపోదు అటాక్ చేయాలని చెప్పి తన మానా ఫోర్స్ని రిలీజ్ చేస్తాడు. దానికి గోటో కూడా అస్సలు తగ్గకుండా
తన మానా ఫోర్స్ అనేది యూజ్ చేస్తాడు. సో లిటరలీ ఇద్దరి మధ్య గాడ్ లెవెల్ ఫైటింగ్ని మనం చూస్తామని అనుకుంటాం. వాళ్ళిద్దరూ కూడా ఇద్దరు ఒకటేసారి మానా ఫోర్స్ని రిలీజ్ చేస్తారు. దాన్ని చూసి అందరూ షాక్ అవుతారు. లిటరలీ ఇప్పుడు ఒక మాస్ రేంజ్ ఫైట్ చూస్తామనే గ్యాప్లో ఒక ఐస్బర్గ్ వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో గోడ కడుతుంది. మన జిన్వుని బేకింగ్గా చాహే ఆపితే అండ్ ఆ గోటోగాని మాత్రం తన టీం నుంచి ఒక ఇద్దరు పర్సన్స్ వచ్చి ఆపేస్తారు. అప్పుడు బేక్ వచ్చి గోటోగాని అసిస్టెంట్తో నువ్వు ఇలాగే చూస్తూ ఉంటావా, ఇది ఒక సీరియస్ ఫైట్గా మారుతుంది, ఇద్దరిలో ఎవరెవరు గాయం తగులుతాయని చెప్పడంతో ఆ అమ్మాయి షాక్ అయ్యి ఆ గొడవను ఎలాగైనా ఆపేయాలి అని చెప్తుంది. దాంతో అందరూ రిలాక్స్ అవుతారు. తర్వాత ఐస్బర్గ్ పంపించినోడు ఆ ఐస్బర్గ్ను రిమూవ్ చేస్తూ ఉండగా మన సంగ్ జిన్వుని అందరూ కంగ్రాచులేషన్ చేస్తూ ఉంటాడు. బికాస్ గోటోగాడు ఎంత పవర్ఫుల్ అందరికీ తెలుసు. సో అతనితో ఎలా ఫైట్ చేస్తావు అని చెప్పి ఓడిపోకుండా అని జిన్వుకి చెప్తూ ఉంటారు. అండ్ ఇటు సైడ్ చాయ్జాంగ్ అండ్ చైర్మన్ గో వచ్చి గోటోగాన్తో చెప్తారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని చెప్తారు. అండ్ వాళ్ళు మాట్లాడుతూ ఉండగా మన సంగ్ జిన్వు వాళ్ళకి తన షాడో ఆర్మీని సమన్ చేస్తారు. ఐ మీన్ వాళ్ళ షాడోస్కి మన షాడో ఆర్మీ కలిసి వాళ్ళ కింద సమన్ చేసి పెట్టింటాడు. ఆ తర్వాత గోటోగాన్ టీము అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ చైర్మన్ గో దగ్గరికి మన సంగ్ జిన్వు వచ్చి నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్తాడు. దానికి చైర్మన్ కూడా చెప్పు జిన్వు అని చెప్పడంతో ఆ విషయం వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది మనకి సీన్ కట్ చేసి గోటోగాడు ఫోన్ చేసి తన హెడ్తో మాట్లాడుతూ ఉంటారు. హంటర్స్ అందరూ మాకంటే వీక్గా ఉన్నారు, బట్ ఒక్క హంటర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడని జిన్వు గురించి చెప్తాడు. బట్ ఆ ప్రెసిడెంట్ గారు మాత్రం జిన్వు అనే లిస్ట్ అనేది ఈ జేజో ఐలాండ్ ఆర్క్లో లేదు అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. అండ్ ప్యారలల్గా చాయే కూడా జిన్వు ఎందుకు రైడ్లో పార్టిసిపేట్ చేయలేదు అని చెప్తుంది. చాయ్జాంగ్ గడు సంగ్ జిన్వు రాకపోవడానికి తనకంటూ కొన్ని కారణాలు ఉంటాయి, సరే దాని గురించి వదిలేసే అని చెప్తాడు. అండ్ దీనికి ప్యారలల్గా బేక్ని చూపిస్తారు. బేక్ కూడా జిన్వు రాకపోవడంతో కొంచెం డిసప్పాయింట్ అవుతాడు. బట్ ఎలాగైనా ఈ జేజో ఐలాండ్ ఆర్క్ని ఫినిష్ చేయాలి, వాళ్ళు ఎలాగైనా గెలవాలని చెప్పి గడ్ ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారలల్గా సంగ్ జిన్వు ఉన్న బిల్డింగ్ని చూపిస్తారు. మన సంగ్ జిన్వు ఇంటికి వచ్చేసి ఉంటాడు. అండ్ జిన్వు గాయాన్ని చూసి జిన్నా ఏమైందని చెప్తుంది. బట్ జిన్వు పట్టించుకోడు. తన మదర్ని చూసి తన మదర్ వంటని ప్రిపేర్ చేసి ఉంటుంది. సో తిందమ్మా అని చెప్పడంతో వాళ్ళ ముగ్గురు కలిసి డిన్నర్ చేస్తారు. సో అలా మన జిన్వు తన ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. దీనికి ప్యారలల్గా మనకు జేజో ఐలాండ్ని చూపిస్తారు. జేజో ఐలాండ్లో యాంట్స్ అన్ని ఫుడ్ షార్టేజ్ వచ్చి ఒక యాంట్ ఇంకో యాంట్ చంపి తింటూ ఉంటాయి. అప్పుడు ఈ యాంట్ క్వీన్ అదంతా చూసి ఈ యాంట్స్ అనేవి చాలా వీక్గా ఉన్నాయని చెప్పి సైడ్కి లుక్ ఇస్తుంది. అప్పుడు ఒక బిగ్ యాంట్ గుడ్డుని మనకు చూపిస్తారు. ఐ మీన్ ఒక యాంట్ ఎగ్ని చూపిస్తారు. అందులో నుంచి ఒక యాంట్ అనేది ఆ గుడ్డుని చీల్చుకుంటూ బయటకు వస్తుంది. అండ్ రావడంతోనే ఆ యాంట్ అనేది కలర్ రెడ్ నుంచి బ్లాక్గా మారిపోతుంది. అంతేకాకుండా ఆ యాంట్ తన యొక్క చేతులు కాళ్ళని కూడా ఒక మనిషిలాగా స్ట్రెచ్ చేసి ఒక మనిషిలాగా నిలబడి గట్టిగా ఒక అరుపు అరుస్తుంది. దాంతో తన యొక్క మానా ఫోర్స్ ఆ జేజో ఐలాండ్ అంతా వ్యాపిస్తుంది. దీంతో అర్థమవుతుంది ఈ యాంట్ ఎంత పవర్ఫుల్ అని. నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్ ఛానల్స్లో రెడ్ హ్యాండ్స్ని వైట్ హ్యాండ్స్ కంటూ ఉంటాయి. సో మనం వైట్ హ్యాండ్స్ని చంపితే రెడ్ హ్యాండ్స్ ఆటోమేటిక్గా అంతరించిపోతాయి అని చెప్పి న్యూస్ ఛానల్స్లో చెప్తూ ఉంటారు. అప్పుడు వెళ్తున్న బేక్ ఫ్రెండ్ కూడా ఆ విషయాన్ని చూసి చిన్నపిల్లలు కూడా జేజో ఐలాండ్ నుంచి ఎలాగైనా బతకాలని కోరుకుంటున్నారు. సో మన వాడు కూడా ఆ జేజో ఐలాండ్కి రైడ్కి వెళ్దామని ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ మన జిన్వు ఫ్రెండ్ అండ్ జిన్హా ఫ్రెండ్ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు జేజో ఐలాండ్ గురించి. అండ్ సంగ్ జిన్వు ఎలాగైనా ఆ జేజో ఐలాండ్ని క్లియర్ చేయాలి అని అనుకుంటే మన జిన్వు ఎందుకు వెళ్ళలేదు అని జిన్హా ఫ్రెండ్ జిన్వుని అడుగుతుంది. అండ్ ఇంకొక చైర్మన్ గోని చూపిస్తారు. అండ్ జేజో ఐలాండ్కి అందరూ వెళ్తూ ఉండడం కూడా మనకు చూపిస్తారు షిప్స్లో అండ్ ప్లేన్స్లో. అండ్ షిప్స్లో వెళ్ళే వాళ్ళు జేజో ఐలాండ్ కొంచెం దూరంలో ఉండి ఏంటంటే హ్యాండ్స్ ఎగిరిపోతే వాటిని హ్యాండ్ చేయాలని వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు అక్కడ హంటర్స్ గుల్డ్ హెడ్ అయిన పర్సన్ కూడా దూరం నుంచి ఆ జేజో ఐలాండ్లో ఉండే హ్యాండ్స్ని అటాక్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఒక అతను మీరు ఎందుకు రైడ్లో పార్టిసిపేట్ చేయలేదు, దగ్గరికి వెళ్ళలేదంటే నాకు భయంగా ఉందని అతను చెప్తాడు. అండ్ దీనికి ప్యారలల్గా మన ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరూ రెడీ అవుతారు జేజో ఐలాండ్కి వెళ్ళడానికి. వాళ్ళు ప్లేన్లో వెళ్ళి అక్కడ ల్యాండ్ అవుతాము అని చెప్పి అందరూ ఫోటోగ్రాఫ్స్ స్టిల్స్ ఇస్తూ ఉంటారు. ఇంకో సైడ్ షిప్లో అందరూ ఏ ర్యాంక్ హంటర్స్ అసెంబుల్ అయింటారు. వాళ్ళు కూడా హ్యాండ్స్ ఎంట్వన్న దూరానికి వెళ్ళిపోకుండా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొక సైడ్ మనకి సిటీలో అందరూ సిడిఈ ఇట్లాంటి తక్కువ ర్యాంక్ వాళ్ళు ఒకవేళ హ్యాండ్స్ ఎంట్వన్న సిటీలోకి వస్తే వాళ్ళు ఆపాలని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకో సైడ్ హంటర్స్ అసోసియేషన్ బిల్డింగ్లో మన ప్రెసిడెంట్ గో అండ్ చించుల్ గడు ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు జేజో ఐలాండ్ గురించి. ఈసారి మన వాళ్ళు గెలుస్తారా అంటే ఖచ్చితంగా గెలవాలి అని గో అంటారు. అండ్ దీనికి ప్యారలల్ గా బేక్ ఫ్రెండ్ అయిన భయం కూడా అక్కడికి వచ్చేసి ఉంటాడు. అండ్ ఆల్రెడీ మనం చెప్పినట్లు ఇతను ఒక ఎస్ ర్యాంక్ హీలర్ అనమాట. ఎస్ ర్యాంక్ పర్సన్స్ కి ఇతని వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇతను రావడం వల్ల బేక్ చాలా సంతోషపడతాడు. అండ్ వీళ్ళందరూ కలిసి జేజో ఐలాండ్కి వెళ్ళడానికి సిద్ధపడతారు.
అండ్ దాని తర్వాత మనకు జేజో ఐలాండ్లో ఉండే హంటర్స్ని చూపిస్తారు. హంటర్స్ అందరూ 4 sides-గా డివైడ్ అయిపోయి వాళ్ళ మానా ఫోర్స్ని రిలీజ్ చేస్తారు. దానివల్ల వీళ్ళు వదిలిన మానా ఫోర్స్కి హ్యాండ్స్ అన్ని వీళ్ళని హంటర్స్ని హంట్ చేయడానికి బయటకు వస్తాయి ఆ కేవ్ నుంచి. అండ్ వీళ్ళ ప్లాన్ కూడా అదే. బయటకు వచ్చిన ఈ హ్యాండ్స్ అన్నిటిని బయట ఉన్న ఈ హంటర్స్ చూసుకుంటే లోపలికి వెళ్ళడానికి మన ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరూ రెడీ అవుతారు. బికాస్ ఆ కేవ్లోనే ఎన్నో మదర్ హ్యాండ్స్ ఉంటాయి. సో ఆ మదర్ హ్యాండ్స్ని చంపేస్తే ఈ హ్యాండ్స్ అనేటివి అంతరించిపోతాయని వీళ్ళ ప్లాన్ అనమాట. వీళ్ళతో పాటు అక్కడ జరుగుతుండేది మొత్తం లైవ్ చేయడానికి ఒక సౌత్ కొరియన్ రిపోర్టర్ వచ్చింటాడు. బయటకు వచ్చిన కొన్ని హ్యాండ్స్ తప్పించుకోకుండా మన చాయ్జాంగ్ గడు తన ఫైర్ అటాక్స్ యూజ్ చేసి చాలా హ్యాండ్స్ని డ్యామేజ్ చేసి అక్కడే చంపేస్తూ ఉంటాడు. దీనికి ప్యారలల్గా షిప్లో నుంచి కూడా ఆ జేజో ఐలాండ్ని చాలా మంది మానిటర్ చేస్తూ ఉంటాడు. ఎక్కడైనా తేడా కొడితే మన హంటర్స్కి ఇన్ఫార్మ్ చేయడానికి. అండ్ మన హంటర్స్ అందరూ కూడా బయటకు వచ్చిన ఆ హ్యాండ్స్ని చంపేస్తూ ఉంటారు ఈజీగానే. అండ్ జపాన్ హంటర్స్ అయితే సిల్లీగా వీళ్ళకి చంపేస్తూ ఉంటారు. అండ్ కేవ్లోకి ఎంటర్ అయిన మన ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరూ చాయ్జాంగ్ గడు మెయిన్ హోల్స్ అన్నిటిని ఒకటేసారిగా తన ఫైర్ అటాక్స్తో చంపేస్తుంటాడు. అది చూసి అందరూ ఈసారి జేజో ఐలాండ్ రైడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేటట్లుంది అని అందరూ ఆలోచిస్తారు. అండ్ దీనికి ప్యారలల్గా మన సంగ్ జిన్వు పార్క్లో తను చేయాల్సిన డైలీ మిషన్స్ చేస్తూ ఉంటాడు. అండ్ మిషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన జిన్వు ఆలోచిస్తాడు, సో ఈసారి జేజో ఐలాండ్ రైడ్ ఎలాగైనా సక్సెస్ఫుల్ అయిపోతుంది. బికాజ్ 15 మంది ఎస్ ర్యాంక్ హంటర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళల్లో జపాన్ హంటర్స్ అయితే చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. అండ్ వీళ్ళందరికీ హెడ్గా ఉన్న గోటో చాలా పవర్ఫుల్ అని మన జిన్వు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారలల్గా మనకు కేవ్ లోపల ఉండే హంటర్స్ని చూపిస్తారు. మన హంటర్స్ కూడా అక్కడ ఉండే మదర్ హ్యాండ్స్ అండ్ రెడ్ హ్యాండ్స్ అన్నిటిని చంపేస్తూ ఉంటారు. అప్పుడు చాయ్ వచ్చి సైడ్కి చూడమని చెప్తే అక్కడ దాదాపు 1000 గుడ్లకు పైనే ఉంటాయి. అవన్నీ కూడా హ్యాండ్స్ గుడ్లే. అండ్ ఒక గుడ్డు పగిలి ఉండడం అందరూ గమనిస్తారు. ఆ గుడ్డు ఏంది అంత పెద్దగా ఉందని చెప్పి అందరూ షాక్ అవుతారు. దాన్ని చూసిన బేగం కొంచెం నర్వస్ ఫీల్ అయితే దానికి బేకు, నువ్వేం భయపడకు, ఖచ్చితంగా మనం ఈ రైడ్లో గెలుస్తాము, ఆ పెద్ద గుడ్డుని చూసి అస్సలు భయపడకు, ఆ గుడ్డులో ఉండే యాంట్ ఎప్పుడూ చచ్చిపోయి ఉంటుంది అని. అండ్ దీనికి ప్యారలల్గా కేవ్ బయటని చూపిస్తారు. ఒక ముగ్గురు జపాన్ హంటర్స్ మాట్లాడుతూ ఉండగా సిల్లీగా కమాన్ ఇంకా రెడ్ హ్యాండ్స్ ఎక్కువ వస్తున్నాయి, మనం అటాక్ చేయాలి అని చెప్తుంది ఒక అమ్మాయి. సరే అని వాళ్ళు పక్కన తిరగడంతో వెంటనే ఆ అమ్మాయి తల తెగి పడిపోతుంది. అది చూసి ఆ ఇద్దరు జపాన్ హంటర్స్ షాక్ అవుతారు. అండ్ మన బెరూ గాడి యాంట్ కింగ్ గాడి ఒక మాస్ బ్యాడ్ యాజ్ ఐస్ లుక్ ఇచ్చి ఈ ఎపిసోడ్ ఎండ్ చేసేస్తారు. సో దట్స్ ఆల్ దిస్ వీడియో గైస్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ టుమారో సేమ్ టైంకి రిలీజ్ అయిపోతుంది. సో ఎపిసోడ్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు గంట సింబల్ ఆన్లో ఉందో లేదు చూడండి. అండ్ లైక్ చేయకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియాలి కాబట్టి.